వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము బాల్కనీలు వాస్తు. బాల్కనీలు ఇప్పుడు తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు తూర్పు వైపు బాల్కనీలు గురించి మాట్లాడదాము. తూర్పు వైపు బాల్కనీలు, తూర్పు వైపు బాల్కనీ అయితే వేసుకోవచ్చండి. ఇది ఎట్లంటే ఈ బాల్కనీ ఇంటి పారకి ఇట్లా తీసుకొని, మా ఏరియాలో దీన్ని బాల్కనీ అంటే సబ్జాలు అంటారు, ఇంటి బయట సబ్జాలు అనమాట. ఇప్పుడు ఇంటి పారకి ఇట్లా బాల్కనీ వేసుకోవచ్చు. తూర్పు వైపు ఒకటే వేస్తే ఇంటికి ఈ కాంపౌండ్కి ఎక్కుకోకుండా ఇప్పుడు బాల్కనీ మీద నుంచి తుగ్గుండు వదిలితే కిందికి ఆ దారానికి కాంపౌండ్కి మధ్యలో గ్యాప్ రావాల. ఈ విధంగా బాల్కనీ వేసుకోవచ్చు. ఈ బాల్కనీ వచ్చేసి ఈ మధ్య ఇట్లా వేస్తున్నారండి. ఈ రోడ్ ఫేస్కి వెలివేషన్ కోసము బాగా కనిపిస్తుందని చెప్పి ఈ వేస్తున్నారు. ఇట్లా బాల్కనీ వేసినప్పుడు ఈ విధంగా బాల్కనీ వేస్తే ఇదేమవుతుందంటే ఈశాన్యము మూత అవుతుందండి. ఈశాన్యం మూత అయ్యి ఈ పక్క వాయువు తెరిపి ఏర్పడుతుంది. ఈ విధంగా బాల్కనీ వేసుకోరాదు. బాల్కనీ తూర్పు వైపు మాత్రమే వేస్తే ఇంత మాత్రమే వేసుకోవాలా, ఈ విధంగా మాత్రమే వేసుకోవాలా. ఇది తూర్పు వైపు బాల్కనీ. ఈ ఉత్తరం వైపు బాల్కనీ తీసుకుందాము. ఈ ఉత్తరం వైపు బాల్కనీ ఉత్తరం వైపు మాత్రమే వేస్తే ఈ విధంగా బాల్కనీ వేసుకొని, ఇప్పుడు బాల్కనీకి కాంపౌండ్కి మధ్యలో గ్యాప్ రావాలన్నమాట. ఖాళీ స్థలం ఏర్పడాలి ఎంతో కొంత. బాల్కనీ మీద ఎక్కేసి తూగుండు వదిలితే దీనికి ఇప్పుడు రెండు వైపులా బాల్కనీ ఉంది కదా, రెండు వైపులా బాల్కనీ తూర్పు వైపు ఉత్తరం వైపు ఉంది, తూర్పు వైపు ఉంది. ఇది ఇంటి పారకు మాత్రమే నిలిచిపోకూడదు. నిలిచిపోతే ఇది రాంగ్ అవుతుందండి. ఈశాన్యంలో తెంపు ఏర్పడుతుంది. అప్పుడు దీన్ని కొనసాగించి ఇక్కడ వరకు వేయాల. ఇది రైట్ అన్నమాట. ఉత్తరము వాయువ్యం నుంచి ఉత్తరము ఈశాన్యము తెగిపోకుండా, ఇక్కడ తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యం తెగిపోకుండా ఈ ఎల్ షేప్ బాల్కనీ ఇది రైట్ ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈశాన్యంలో మాత్రమే బాల్కనీ వేస్తున్నారు. ఈ మధ్య నేను విజిట్కి పోయినప్పుడు చాలాసార్లు చూసినాను. ఇప్పుడు తూర్పు ఉత్తరం అయిపోయింది. ఈశాన్యం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఉత్తరం అయిపోయింది. ఇప్పుడు ఈశాన్యం గురించి మాట్లాడదాము. ఈ ఈశాన్యంలో ఏం చేస్తూ ఉన్నారంటే ఇట్లా చేస్తున్నారు. ఈశాన్యం పెంచుకోవచ్చు కదా అని ఈ విధంగా వేస్తున్నారు. ఈ విధంగా బాల్కనీ వేసేసి ఈ విధంగా ఈశాన్యం పెంచుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక పిల్లర్ వేసేసి, ఈడ గేట్ పిల్లర్ ఇక్కడ వేసేసి, ఇక్కడ ఒక పిల్లర్ వేసేసి, ఇది పార్కింగ్ కోసమని లోపలికి తీసుకునేది. ఈ ఇంటిని వచ్చేసి ఇట్లా తెంచుతున్నారు లోపలికి లాక్కుంటున్నారు ఈశాన్యము పార్కింగ్ కోసం అని చెప్పి ఇక్కడ డోర్ ఇక్కడ పెట్టేసేసి ఇట్లా ఇది ఈ రకంగా బాల్కనీ వేస్తున్నారు. బయట ఇది ఈశాన్యం ఇక్కడ ఒక పిల్లర్ వేస్తారు. వేసేసి పైనేమో టాప్ స్క్వేర్ వచ్చి ఉంటుంది, ఇల్లేమో లోపలికి ఉంటుంది. లోపలికి ఉన్నప్పుడు ఇది పార్కింగ్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ 3 పిల్లర్లు వేసేసి చేస్తున్నారు.
ఇది వచ్చేసి ఈశాన్యము, తూర్పు ఈశాన్యం మూతయ్యి ఆగ్నేయం తెరిపోయి ఉంటుందండి, తెరుచుకొని ఉంటుంది. ఉత్తర ఈశాన్యం మూతయ్యి వాయువ్యం తెరుచుకొని ఉంటుంది. ఈ రకంగా బాల్కనీ వేయరాదండి. ఇంటికి ఈశాన్యం పెరిగిందని వేస్తున్నారు. ఒక నిర్మాణానికి ఈశాన్యం పెంచరాదండి, ఏ మూల పెంచరాదు, ఏ మూల తగ్గిరాదు. ఇది రాంగ్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే దీంట్లో ఇతరత్ర దోషాలు కలిస్తే, అంటే వాయువ్యంలో టాయిలెట్ కానీ 2 వాయువ్యాలు కలిపి, ఈడ 2 వాయువ్యాలు కలిపి టాయిలెట్ కానీ, దీంట్లో ఇక్కడెక్కడైనా డూప్లెక్స్ నీచంలో డూప్లెక్స్ పడిందంటే ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ తీవ్ర ప్రభావాలు చూపిస్తుందండి. ఇది చెడు ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. నేను ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో ఒక ఇల్లు వాస్తు విజిట్కి పోయినానండి. వాళ్ళ పేరు మనకు అనవసరం. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా బాల్కనీ ఉంది. బాల్కనీ ఉండి ఇది గ్రిల్ వేసుకున్నారు. ఇది మాత్రమే గ్రిల్ వేసుకొని ఇది పెంచుకున్నారు. ఆ ఇంట్లో వచ్చేసి ఇక్కడ వాయువ్యంలో డూప్లెక్స్ తీసినారు. 30-40 సైట్ అండి. తూర్పక్క రోడ్డు ఉంది. ఇది బయటికి చూస్తే ఎలివేషన్ బాగుంది. ఈ లోపల ఇదంతా ఈశాన్యం మూత అయ్యి ఈశాన్యం తెగిపోయి ఈడ గొయ్య ఏర్పడినట్లు అనమాట. వాయువ్యంలో డూప్లెక్స్ చేస్తే ఆ ఇంట్లో మేడం గారికి ఇంట్లో గృహప్రవేశం చేస్తానే ఒక 3 నెలలకంతా అది పెరాలసిస్ వచ్చి ఒక 1 ఇయర్ నుంచి బాధపడుతున్నారండి. ఆ వీల్చైర్లో ఉంది మేడం గారు. నేను అది చూసి ఫస్ట్ ఇది సరి చేసుకోమని చెప్పి వచ్చినాను. వాళ్ళ పేరు మనకు అనవసరము. ఇట్లా వేయరాదండి, ఇది రాంగ్. ఇది ఇట్లా ఈశాన్యము, ఇంటికి ఈశాన్యము తెంచరాదు. ఈశాన్యంలో మాత్రమే బాల్కనీ వేయరాదు. ఇట్లా మాత్రమే బాల్కనీ వేయరాదండి. ఇది రాంగ్ అవుతుంది. ఈశాన్యం వైపు మాత్రమే బాల్కనీ వద్దని చెప్పినాను కదా, ఆగ్నేయంలో తెరిపి ఏర్పడుతుందని. ఆగ్నేయంలో ఇప్పుడు ఆగ్నేయం గురించి అండి, ఆగ్నేయం గురించి మాట్లాడతాము. ఇప్పుడు ఆగ్నేయంలో మాత్రమే బాల్కనీ వేసేసి కొన్ని ఇళ్లలో ఇట్లా యూటిలిటీ కోసం అని చెప్పి, టాయిలెట్ కోసం అని చెప్పి ఈ వైపు ఇక్కడ డోర్ ఇస్తున్నారండి వంట రూమ్లో నుంచి. ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ నిర్మాణానికి తూర్పు ఆగ్నేయం పెరుగుతుందండి. ఇది రాంగ్ అవుతుంది. ఇట్లా ఈశాన్యంలో లేకోకుండా ఆగ్నేయంలో బాల్కనీ వేయరాదు. వేస్తే ఈ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం నుంచి ఈశాన్యం తూర్పు ఈశాన్యం వరకు, ఉత్తర ఈశాన్యం వరకు, దక్షిణాగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు తూర్పు వైపు బాల్కనీ కొనసాగాలండి. ఏ వైపు తెంచరాదు. ఇది వాయువ్యం వైపు కూడా అంతే అండి. ఇక్కడ టాయిలెట్ కోసం అని చెప్పి బెడ్రూమ్లో టాయిలెట్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాయిలెట్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక బాల్కనీ ఇస్తున్నారు వాయువ్యం వైపు, ఉత్తర వాయువ్యం వైపు. ఇక్కడ డోర్ ఇచ్చేసి ఇది ఉత్తర వాయువ్యం నడక అవుతుందండి. ఉత్తర వాయువ్యం నడకయ్యి మొత్తం ఇంటికి ఉత్తర వాయువ్యం నడకయ్యి ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం ఏర్పడుతుంది. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది ఇక్కడ నుండి ఉత్తర పశ్చిమం వాయువ్యం నుంచి తూర్పు ఈశాన్యం వరకు ఉత్తరం వైపు బాల్కనీ కొనసాగాలండి. ఇది తెగరాదనమాట. ఎక్కడ తెగరాదు. తెక్కోకుండా చూసుకోవాలా. మొత్తం ఈ ఎల్ షేపు.